మీరు ఏమన్నా చేయండి, కానీ ఆర్మీని అన్ఫార్చునేట్, వెరీ వెరీ అన్ఫార్చునేట్, ఆర్మీలో కూడా దీన్ని అప్పర్ క్యాస్ట్ కంట్రోల్ చేస్తున్నాయంటే, అప్పర్ క్యాస్ట్ అంటే నువ్వు అప్పర్ క్యాస్టే కదా, కాదా? రాహుల్ గాంధీ చెప్పండి, మీరేంది మరి క్రిస్టియనా ముస్లిమా? మీరు చెప్తారు కదా మీ కులం ఏందని అప్పుడు అడిగితే కనుక రణదీప్ సింగ్ సుర్జేవాలా దత్తాత్రేయ గౌతమ్ ఆయన బ్రాహ్మణ్ అని చెప్పుకున్నాడు కదా. మరి కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేస్తుంది మీరు బ్రాహ్మణు, లేకపోతే మీ తల్లి క్రిస్టియన్, ఇటాలియన్ క్రిస్టియన్, అంతే కదా. ఆమె వెనుకబడిన వర్గం నుంచి ఏం రాలే కదా. ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే, సోనియా గాంధీ గురించి ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే, చాలా గొప్ప వ్యక్తి ఆమె, తెలంగాణ రాష్ట్రం ఆమె వల్ల సాధ్యమైంది. కామెంట్స్ చేసే ముందు ఉండాలి, ఇంకా వేరే విషయాల్లో మాట్లాడచ్చు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఇవ్వండి అని చెప్పి ఆర్మీలో కులాలు పెట్టుకుంటే నడుస్తుందా? పాకిస్తాన్ తో చైనాతో యుద్ధం చేసుకుంటారా? కాంగ్రెస్ ఆర్మీలో సైనికులు కూడా నీది కులం నాది కులం అని కొట్లాడుకొని చావాలా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ వ్యాఖ్యల్ని సమర్థిస్తుందా, ఖండిస్తుందా? ఏం సమర్థించకపోతే ఏం చేస్తారు? రాహుల్ గాంధీని ఖండించే వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీలో బతుకుతారా? మల్లికార్జున ఖర్గే పేరుకే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు చాలా మంది ఉన్నారు, మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు. పివి నరసింహారావు కూడా మాజీ అధ్యక్షుడే, ఆయన శవాన్ని కూడా లోపలలోకి రానివ్వలేదు ఏఐసిసి కార్యాలయంలోకి. ఆయన మాజీ అధ్యక్షుడు హోదాలో ఇష్టం ఏం చెప్తే అది నడుస్తుంది. చాలా అన్ఫార్చునేట్. రాహుల్ గాంధీ షుడ్ విత్డ్రా హిస్ వర్డ్స్ ఆన్ ఆర్మీ. ఆర్మీలో కులాల కుంపటి తీసుకొచ్చి ఏం సాధించదలుచుకున్నావు? చైనాకు ఫేవర్ చేయదలుచుకున్నావా, లేకపోతే మీరు పాకిస్తాన్కు ఫేవర్ చేయదలుచుకున్నారా? అరే ఓబీసీలు లేకపోతే దీని వెనుకబాటుతనానికి మీరు కారణం కాకపోతే ఎవరని నేనంట. 1947 నుంచి మీ ముత్తాత, మీ నానమ్మ, మీ తండ్రి అందరు ప్రధానమంత్రిగా ఉండి ఓబీసీ రిజర్వేషన్ 1989 వరకు ఎందుకు ఇవ్వలేదు? 42 ఏళ్ల పాటు నెహ్రూ ఎందుకు లెటర్ రాశాడు కాకా కాలేకర్ కమిషన్ వ్యతిరేకంగా? తప్పు మీది కదా. వెరీ వెరీ అన్ఫార్చునేట్. మీరు మిగతా ఏ విషయాలన్నా మాట్లాడండి పాలిటిక్స్ కోసం, రాజకీయాల కోసం. ఈ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీకి రాజకీయంగా లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? లాభం ఉండాలనే లాభం ఉండాలి. ముక్కలు చేయాలి. హిందూ మతాన్ని ముక్కలు చేసేంత వరకు రాహుల్ గాంధీ ఇప్పటికే సోషల్ మీడియా లేదు, ఆయనకు నమ్మకం లేదు, హిందూ మతం మీద నమ్మకం లేదు. నెహ్రూ వాళ్ళ వరకు ఉంది, నీకు నమ్మకం లేకపోతే ఓకే. నాకైతే హిందూ ఫెస్టివల్స్ లో ఎక్కడ పాల్గొన్నట్టు కనిపించలే. ఆయన దసరా దీపావళి చేసుకున్నట్టయితే ఎక్కడ కనిపించలా. అప్పుడప్పుడు వెళ్తాడు శివాలయాలకి, శివభక్తుడు అని చెప్తాడు. అయోధ్య రామ మందిరం ఇంతవరకు పోలేదు. వెరీ వెరీ అన్ఫార్చునేట్. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి. మీరు ఈ విధంగా చేయకపోతే ఈ కులాల కుంపటి ఇట్లా ఆర్మీలో కూడా తీసుకొస్తే ముందు దేశం ముఖ్యమా లేకపోతే ఈ కులాల కుంపటి ముఖ్యమా? ఆర్మీని అప్పర్ క్యాస్ట్ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో నువ్వు అప్పర్ క్యాస్టే కదా రాహుల్ గాంధీ, మీరు అప్పర్ క్యాస్టే కదా. మీరెందుకు కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేయాలి? మీరే కదా కంట్రోల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒక 5-6 సంవత్సరాల మధ్యలో పివి నరసింహారావు 1991 to 98 అంతే. మిగతా మొత్తం కూడా మీ కుటుంబమే కంట్రోల్ చేస్తుంది. మరి ముందు మీ కుటుంబం పూర్తిగా పక్క తప్పుకోండి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి పక్క తప్పుకొని సామాన్య కార్యకర్తలాగా ఉండండి, ఏ పోస్ట్ లేకుండా. సోనియా గాంధీ ఎందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉండడం? అప్పుడు అన్నారు కదా గులాం నబీ ఆజాద్ 20 G23 గ్రూప్ 23 అందరు కలిసి వీళ్ళ అధ్యక్ష పదవి నుంచి వీళ్ళు తప్పుకోవాలని డిమాండ్ చేశారు కదా. వాళ్ళందరూ గులాం నబీ ఆజాద్ని వాళ్ళందరినీ పార్టీలో పంపించేశారు కదా. ముందు మీ పార్టీని అప్పర్ క్యాస్ట్ లీడర్షిప్ నుంచి పంపించేసి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఒక ఓబీసీ చేతిలో మొత్తం లీడర్షిప్ పెట్టి అసలు మీరు రోజువారీ వ్యవహారాల్లో ఇంటర్ఫియర్ కాకండి. ఇప్పటికీ బీహార్లో ప్రచారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేయాలనా? వీళ్ళు తప్ప వేరే స్టార్ క్యాంపెయినర్స్ లేరు. అధికారంలో ఉన్న ఇప్పుడు ఆయన హోదా అయింది మాజీ అధ్యక్షుడు, ఆయనే చేస్తున్నాడు కదా. మల్లికార్జున ఖర్గే ఏదో ఒక ర్యాలీ ఇస్తారు మల్లికార్జున ఖర్గేకి అంతే. ఏమంటే మాజీ అధ్యక్షుడు అని ప్రోటోకాల్. మాజీ అధ్యక్షుడు మస్తు మంది ఉన్నారు. పివి నరసింహారావుకి ఇచ్చారా మాజీ అధ్యక్షుడు? ఆయన
ప్రధానమంత్రి పోయిన తర్వాత అదే ప్రోటోకాల్ ఇచ్చారా? ఏఐసిసి కార్యాలయం శవాన్ని కూడా ఆయన గడపలకు దొక్కనివ్వలేదు. వెరీ అన్ఫార్చునేట్. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పోతే మాత్రం, యాంటీ నేషనల్ పార్టీగా పోతే మాత్రం కష్టం. రాహుల్ గాంధీ కామెంట్స్తో మేబీ ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు ఈ విషయంలో. బట్ ఇండియా ఫస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సోషల్ మీడియాలో దీన్ని సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు, దీనిలో కూడా అనే వాళ్ళు కూడా ఉంటారు. సోషల్ మీడియా ఈజ్ ఎ నాట్ ఇండికేటర్. ఇక్కడ దేశం ముఖ్యం అనుకునే వాళ్ళకి మాత్రం ఇది నిజంగా చాలా చెడ్డ కామెంట్స్. రాహుల్ గాంధీ విత్డ్రా చేసుకోవాలి. ఇక కాంగ్రెస్ పార్టీ ఆయన అధికార నాయకత్వం కాబట్టి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. నోరు జారీ అన్నారు. కార్పొరేట్లు ఎక్కువ అప్పర్ క్యాస్ట్ అను, ఓకే యాక్సెప్ట్. కార్పొరేట్లు రావాలి, మిగతా వాటిలో రావాలి, వస్తున్నారు, రాకుండా ఏం లేరు కదా. మీరు 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 ఎంతమంది రాష్ట్రపతులు చేశారు? మీరు అవకాశం ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీని చేశారు మరి రాష్ట్రపతి. వాళ్ళు రాగానే, అధికారంలోకి రాగానే చేశారు కదా. కేఆర్ నారాయణ అయినా దళిత రాష్ట్రపతి, రామ్నాథ్ కోవింద్ అయినా మీరు చేసిన వాళ్ళు కాదే. ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, మీరిద్దరు ఎవరు చేసింది? ఏ కమ్యూనిటీ వాళ్ళు? అప్పర్ క్యాస్ట్నే కదా మీరు చేసింది రాష్ట్రపతి. ప్రధానమంత్రిగా చేయండి, ఒక దళితుడిని, ఒక బీసీని ప్రధానమంత్రిగా చేయండి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇన్ని సంవత్సరాల తర్వాత, అప్పుడెప్పుడు స్వతంత్రం తర్వాత చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ టైం నుంచి పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఆమెనే, అధ్యక్షురాలు ప్రధానమంత్రి. ఇన్ని సంవత్సరాల తర్వాత మల్లికార్జున ఖర్గేకి అధికారం ఇచ్చారు, కానీ మొత్తం అధికారం అంతా మీ చేతిలో ఉంది. సో వెరీ వెరీ అన్ఫార్చునేట్. దీన్ని ఖండెం చేయాల్సిన, తీవ్ర స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఆర్మీని రాజకీయాల్లోకి లాయకండి. ఆర్మీలో నేను ఈ కులం ఆ కులం అని కొట్టుకునే పరిస్థితి. వాళ్ళు చైనా పాకిస్తాన్తో కొట్లాడాలి. ఆర్మీ ఈ కులం ఆ కులం అని కొట్లాడకూడదు. ఉత్తరాఖండ్లో నేను చెప్తున్నా, ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్లో మోస్ట్ ఆఫ్ ది ఆర్మీలో రాజ్పుతులు ఉంటారు. రావత్, బిపిన్ రావత్, రాజపుత్రులు. దేశాన్ని విదేశీ శక్తుల నుంచి కాపాడింది రాజపుత్రులు. వాళ్ళు అప్పర్ క్యాస్ట్ కావచ్చు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో. ఇంటికోళ్ళు ఉంటారు ఆర్మీ వాళ్ళు. ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ అనే ఒకటి ప్రత్యేకంగా ఉంది. ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్లో మొత్తం ఈ ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. Very, very unfortunate comments. Rahul should withdraw his words.